హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్సి వ్లాగ్స్ అండి. సో ఈరోజు అయితే మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఎందుకంటే పిల్లలకైతే స్కూల్ లేదు. సో వాళ్ళైతే ఇంకా పొద్దున్నే లేచేస్తారన్నమాట స్కూల్ లేనప్పుడు. సో వాళ్ళతో కూడా మనం లేవాలండి. ఇంకా స్కూల్ అయితే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా. సో ఇక 6 days అయితే ఇల్లు ఎంత రచ్చరచ్చగా ఉంటుందండి. పెట్టిన వస్తువు అయితే పెట్టిన దగ్గర అయితే అస్సలు ఉండదండి. ఇంకా 6 days అయితే భరించాలి. సో ఈరోజు అయితే వీళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను నూడిల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా చేస్తాను, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం నూడిల్స్ అయితే ఫస్ట్ ఇలా అయితే 80% వరకు అయితే ఉడికించుకోవాలండి. మొత్తం మెత్తగా కాకుండా వాటిలోనికి అయితే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాబేజీ ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా ఇలా అయితే కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మనం సంతోషంలో ఉన్నప్పుడు ఓర్వలేని వాళ్ళు మనం బాధలో ఉన్నప్పుడు అయితే అస్సలు ఓదార్చలేరండి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పై మాటలకే ఓదార్చడానికి మన దగ్గరికి వస్తారు, కానీ మనసులో మాత్రం వీళ్ళకి మంచిగా అయింది, ఇలాగే కావాలని అయితే అనుకుంటారండి. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలుసు, కానీ కావాలని వాళ్ళు అలా చేస్తారండి. సో మీ లైఫ్లో అయితే ఇది మీరు ఫేస్ చేశారా? నా లైఫ్లో అయితే నేను ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తాను అండి ఫ్రెండ్స్. సో నూడిల్స్ అయితే మొత్తానికి అయితే 80% అయితే ఉడికాయండి. సో ఈ సాసులు అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి. మనకైతే ఇవి మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతాయి. డిమార్ట్లో అయినా లేకుంటే కిరాణా షాప్లో అయినా దొరుకుతాయండి. సో కొంచెం రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్ వేసుకోవాలండి. కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. అప్పుడే రెస్టారెంట్ స్టైల్లో కొంచెం బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం అస్తమానం అవి బయట నుండి తెచ్చుకోకుండా ఇలా ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నామంటే మనకు వీటితో వెజ్ మంచూరియా ఇలాంటివి అయితే కొంచెం ఒక్కొక్కసారి పిల్లలకైతే ఇంట్లో చేసి పెట్టొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే ఇవైతే తొందరగా కుక్ అయిపోతాయండి. తర్వాత మనం ఉడికించుకున్న నూడిల్స్ దీంట్లో వేసుకొని ఇదిగో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, కొంచెం వెనిగరు, కొంచెం టమాటో సాస్ అయితే వేసుకొని వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం దీంట్లో ఎగ్ అయినా పోసుకోవచ్చు అండి. ఎగ్ నూడిల్స్ చేయట్లేదు, నేనైతే వెజ్ నూడిల్సే చేస్తున్నాను. సో కొంచెం మిరియాల పొడి అయితే ఇలా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో కొంచెం నిమ్మకాయ లేదా ఆనియన్స్ అయితే పెట్టుకొని తినొచ్చండి. మనమైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. నూడిల్స్ అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. సో మేమైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. ఇంకా మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోతారు డ్యూటీకి. పిల్లలు నేనైతే చేసుకొని తింటున్నామండి. సో వీడియో అయితే నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.